మంగళగిరి పరిసర ప్రాంతాల్లో కార్తీక వన సమారాధన మహోత్సవాలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తిరువీధుల వారి కార్తీక వన సమారాధన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉసిరి పూజలు, శ్రీ సత్యనారాయణ స్వామి పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ IRS తిరువీధుల కోటేశ్వరమ్మ, శ్రీనివాసరావు దంపతులు, కుమార్తె పేరిందేవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు తిరువీధుల శివాజీ, కిరణ్, రామకృష్ణ, సాంబశివరావు, శివశంకర్రావు, కృష్ణ చైతన్య, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రతి సంవత్సరం మనం తిరువీధుల వన సమారాధన జరుపుకుంటాము. ఇలా జరుపుకోవడం వల్ల మనమందరం కూడా ఒకరికి ఒకరం తోడున్నాము, ఒకరికి కష్ట నష్టాల్లో మనం కూడా పాలు పంచుకుంటాము. అలాగే కనీసం ఒకరికి ఒకటి బాసటగా నిలుస్తాము అనే ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ వన సమారాధన సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేస్తున్నారు. దీని మూలంగా మనమందరం ఒకటి అనే భావం అందరికీ వినిపించేటట్టు మనం ప్రాంతంలో తిరువీధుల వాళ్ళు అంటే వాళ్ళందరూ ఎంతో ఐక్యమత్యంగా ఉంటారు. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వనభోజనాలు జరుపుకోవడం ఏంటి, వాళ్ళలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇంకొకళ్ళు తమ వంతు సాయం చేస్తారు అనే సందేశాన్ని మన వన సమారాధన సభ్యులందరూ కూడా ముందుకు తీసుకెళ్లారు. ఇలాంటి కార్యక్రమాలు మన తిరువీధుల వంశస్థులందరూ కూడా ముందు అనేక ప్రోగ్రాంలు చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు తోచినంతగా మనము ఎవరో వస్తారు మనల్ని ఆదుకుంటారు అనే కన్నా కూడా మనమందరం కూడా ఒక తల ఒక చెయ్యేసి అందరికీ వచ్చే చిన్న సాధక బాధకాల్లో అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగిపోవాలి. ఆనందంగా ఉంది. ఇట్లానే మన తిరువీధుల వారు ప్రతి సంవత్సరం అందరూ కలిసి అంటే పిలుస్తున్నాము. కాకపోతే ఒక్కోసారి కొంచెం ఇబ్బందులు అయినా సరే మీ మెసేజ్లు పెడుతున్నాం. కంపల్సరీగా వాట్సాప్లో కూడా పెడుతున్నాం. తప్పనిసరిగా ఆలోచించి అర్థం చేసుకొని అందరం ఇది పండగ, తిరువీధుల వారి పండగ కాబట్టి ప్రతి సంవత్సరం అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ తిరువీధుల కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కమిటీ సభ్యులమైన మేము చేసే కష్టం ఎంత ఉంటుందో దానికంటే మిన్నగా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం ఇచ్చిన తిరువీధుల శ్రీనివాసరావు గారు, మా అన్నగారు, అట్లానే కోటేశ్వరమ్మ గారు, శ్రీనివాస గారి నాన్నగారైన సీతారాంబాబు గారు, సీతారామ గారు, వారందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా మా కృతజ్ఞతలు. ఇట్లానే ఈ కార్తీక వన సమారాధనకి వీరు చేసే సహకారం ఎప్పటికీ మరవలేంది. ఇట్లాంటి కార్యక్రమం మరిన్ని సంవత్సరాలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అట్లానే వన సమారాధన అంటే కేవలం ఒక రోజు పండుగ మాత్రమే కాదు. దీని ద్వారా మనందరం కూడా కలిసి మనం సాధక బాధ తెలుసుకొని కోటేశ్వరం గారు చెప్పినట్టుగా ఫ్యూచర్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా వాళ్ళ కోసం మనం కృషి చేయాలని, దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఇంకా ముందు చాలా చేస్తామని ఈ వన సమారాధన వేదికగా అందరినీ కూడా కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇట్లా పెదవడ్డపుడి DBN గార్డెన్లో బిట్రావారి వన సమారాధన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఉసిరి శ్రీ సత్యనారాయణ స్వామివారి పూజలు నిర్వహించారు. పిల్లలు పెద్దలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్రా వెంకట శివనారాయణ, బిట్రా వంశీకులు, బిట్రా అంజయ్య, సూర్యచంద్రారావు, శ్రీనివాసరావు, సుబోస్, రామ్మోహన్ రావు, నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వరుసగా ఇది 9వ సంవత్సరం అండి ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించి దీనికి బిట్రావారిలో ఉన్నటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దవాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం దిగ్విజయడానికి కారకుల్లో మహారాజు పోషకులు స్వర్గీయ బిట్రా వీరనారాయణ గారు, శ్రీ బిట్రా వెంకట సుబ్బారావు గారు స్వర్గీయ, అలాగే ప్రెసిడెంట్ ఈ బిట్రావారి రామాలయం ప్రెసిడెంట్ అయినటువంటి బిట్రా నరసింహారావు గారు, ఇంకా తదితర పెద్దలందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుందండి. అలాగే ఈ కార్యక్రమం వనభోజనాల కార్యక్రమం ప్రారంభమైందే ద్వాపర యుగంలోనండి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసురుని వధించిన తర్వాత మరుసటి రోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించుకోవడం జరిగిందండి. ఆ కార్యక్రమాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని బలరాముడు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ ఒకే తోటలో కూర్చొని భోజనాలు చేసి వారు ఇళ్ల వద్ద వండుకున్నటువంటి పదార్థాలన్నిటిని కూడా ఒక రాశిగా పోసి భేద గొప్ప అనే భేదం లేకుండా అందరూ కలిసి సమానంగా భోజనం చేయాలని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగిందండి. ఆ విధంగా ద్వాపర యుగంలో బృందావనంలో, ద్వారకా నగరంలో బృందావనంలో తోటలో
ఈ కార్యక్రమాలు భోజనాల కార్యక్రమం జరిగిన నుంచి నాటి నుంచి ప్రజలందరూ కూడా కార్తీక మాసంలో ఈ వన సమారాధన బోర్డులను ఏర్పాటు చేసుకొని వారు సుఖ సంతోషాలతో ఉండాలని మాతని ప్రార్థించుకోవడం జరుగుతుందండి. ఇట్రా రామాలయ కమిటీ వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇంట్లోనే భార్యాభర్తల్ని రాత్రి చూసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మన వాళ్ళు ఎవరున్నారు, ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళని మనం ఎలా పరిచయం చేసుకోవాలి, వాళ్ళని ఎలా మీట్ అవ్వాలనేది ఒక కమిటీ ఉండి ఇప్పటికి కూడా ఈ బిట్రావారు 8వ సంవత్సరం చేయటం చాలా ఆనందం. గతంలో కూడా నన్ను అనేక సార్లు ఆహ్వానించారు, కానీ నేను అప్పుడు రాయలసీమ ఇన్ఛార్జిగా ఉండి అక్కడ ఉండటం మూలంగా రాలేకపోయాను. ఈ రోజున చూస్తే చాలామంది, దాదాపు ఒక 2000 మంది, 1500 నుంచి 2000 మంది ఒక మంగళగిరిలో ఉన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి మేము పేరున పిలవకుండానే స్వామి మీ అందరూ కూడా మనకు రావాలి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి అంటే ఎంతో సహాయ సహకారాలతో మా అందరికీ చేయూతనిచ్చి మేము చేసే కృషి వేరే, వాళ్ళు వచ్చినందుకు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. పెదవడ్లపూడి డీబీఎన్ గార్డెన్లో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన దేవాంగ కుల బాంధవుల కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షుడు బల్లా వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆప్కో చైర్మన్ డాక్టర్ సజ్జా హేమలత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ డెవలప్మెంట్ ఫెడరేషన్ అసోసియేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, రాష్ట్ర నాయకులు బండారు ఆనందప్రసాద్, ఎన్ చిన వెంకటరాముడు, స్థానిక సంఘం నాయకులు మొతికా వీర వెంకట సత్యనారాయణ, డాక్టర్ కొసనం కోట నాగశ్యామలరావు, అల్లక తాతారావు, నమ శివాయ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కార్తీక మాస పర్వదినాన ఈ యొక్క రోజున దేవాంగ కుల బాంధవులు అందరూ కూడా కలిసి మరి ఈ యొక్క సపోర్ట్ తోటలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి దేవాంగ కుల బాంధవులు అందరూ కూడా, పిల్లలు పెద్దలు మరి అందరూ కూడా పాల్గొని ఎంతో ఆహ్లాదకరంగా మరి ఆనందోత్సవాలతో మరి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ అతిథులుగా రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుల్ని, వ్యవస్థాపక అధ్యక్షుల్ని, మరి అధ్యక్ష కార్యదర్శుల్ని, అలాగే రాష్ట్ర ఆప్కో చైర్మన్ గారైనటువంటి శ్రీమతి శ్రీ సజ్జా హేమలత గారు సగౌరవంగా వారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే రాష్ట్ర నలుమూల నుంచి కూడా వచ్చిన దేవాంగ కుల బాంధవులు అందరూ కూడా ఈ కార్తీక వన సమారాధన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో ఎంజాయ్ చేసి మీ యొక్క మంచి సూచనల్ని ఈ యొక్క దేవాంగ కుల బాంధవులకి ఇవ్వవలసిందిగా కోరుతూ, అంతేకాకుండా మన దేవాంగ సోదరులు అందరూ కూడా చాలామంది నాకు ఎన్నో రకాలుగా నాకు హెల్ప్ చేయడం జరిగింది. అదేవిధంగా మన వాళ్ళు ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, మన దేవాంగులందరూ కూడా ముందుగా మన ఇంటి పేరుని స్పష్టంగా చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకి అల్లక నమశివాయ అని ఉన్నది ఏ నమశివాయ అని చెప్పకూడదు, అల్లక నమశివాయ అని చెప్పాలి. అలాగే ఎప్పుడైతే మనం ఇంటి పేరు విడిగా చెప్పామో కొద్దిగా బాండింగ్ ఏర్పడి ఈ మనోడు ఏదో చేయాలి అనే ఒక కెమిస్ట్రీ బిల్డ్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై దేవాంగ, జై జై దేవాంగ. దేవాంగుల ఐక్యత కోసం, దేవాంగుల ఉన్నతి కోసం, సమాజంలో దేవాంగుల యొక్క ప్రాతినిధ్యం తెలియజేయడం కోసం కూడా అందరూ కష్టపడి పనిచేస్తున్న వారే. మరి ఈ సందర్భంగా ఏంటంటే అందరికీ ఇక్కడికి వచ్చిన దేవాంగ కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఐక్యత ఇలాగే వెలిసిల్లాలి. మనం ఎంతమంది ఉన్నాం అనేది కాకుండా ఎంత ఐక్యంగా ఉన్నాం అనే ఒక లక్ష్యంతో మనం ముందుకెళ్తే తప్పకుండా దేవాంగ కులం అనేక విషయాల్లో ముందుంటుంది. ముందు రాబోయే కాలంలో కొందరికి ఆదర్శప్రాయంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ కానీ మా దేవాంగ కార్పొరేషన్ ఎందుకు ఇప్పటివరకు ప్రకటించలేదు? రాష్ట్రంలో చేనేతకు సంబంధించిన కులాలలో అత్యధిక జనాభా కలిగిన కులం దేవాంగ కులం అనేది అందరికీ కూడా తెలిసిన విషయం, ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకి, సమాజానికి కూడా. దేవాంగ కులం కంటే తక్కువ జనాభా ఉన్న కులాలకు కార్పొరేషన్లు ఇచ్చి దేవాంగ కులానికి కార్పొరేషన్ కూడా నిలుపుదల చేయడంలో మీ ఉద్దేశం ఏంటి, మీ ఆంతర్యం ఏంటి? అదే కాకుండా దేవాంగ సామాజిక వర్గానికి సంబంధించిన 2 వ్యక్తుల్ని పద్మశాలి కార్పొరేషన్లో డైరెక్టర్స్గా ఇచ్చారంటే అసలు దేవాంగ కార్పొరేషన్ ఆలోచన ఉందా లేదా? అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? మా కులానికి ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఉన్నప్పుడు ఆ ఐడెంటిటీని మీరు తెర వెనకాల తెరమరుగు చేస్తున్నట్టుగా మాకు అభిప్రాయం కొంతమందిలో ఉంది. మా దేవాంగ
సోదరులు కూడా ఆ డైరెక్టర్ పోస్టులు మేము తీసుకోము, మేము దేవాంగులము, పద్మశాలి కార్పొరేషన్లో మాకు ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో కార్తీక వన సమారాధన మహోత్సవాలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెదవడ్లపూడి డీబీఎన్ గార్డెన్లో ఊట్లవారి 16వ కార్తీక వన సమారాధన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి పూజలు, ఉసిరి చెట్టు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఊట్ల వంశీకుల ప్రముఖులు ఊట్ల పాల శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, రాధంగపాణి, కుమారస్వామి, కళ్యాణ్, వెంకట సుబ్బారావు, విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఊట్లవారి సమారాధన 16వ సమారాధన. ఈ తోటలో ఇప్పటికి 16 సంవత్సరాల నుంచి మా ఊట్ల వారు అందరూ కూడాను పొరుగురు నుంచి కానీ ఊళ్ళో వాళ్ళు ఉండగా హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు. అందరూ కూడా కలిసికట్టుగా మేము ఇక్కడ సమారాధన ప్రతి సంవత్సరం కూడా ఇదే నెలలో 3వ వారం కానీ 4వ వారం కానీ తప్పనిసరిగా చేస్తున్నాం. మరి మా ఊట్ల వారు సమారాధనకు వచ్చి అందరూ కూడా ఎంతో సంతోషంగా కొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తాము. ఆ కార్యక్రమాలు కూడా తిలకించి అందరూ చాలా ఆనందంగా సంతోషంగా చాలా ఇంకా ప్రతి సంవత్సరం మరి ఇంకా బాగా చేయాలనే ఒక ఉత్సాహంగా మరి అందరూ కూడా ఉంటున్నారు. మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ సహకారంతో మరి ఇప్పటికి 16 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం దివ్యంగా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం అంటే 16 సంవత్సరాల నుంచి మేము వన సమారాధన చేస్తున్నాము. అందరూ కూడా మాతో సహకరించి బాగా ఉంటున్నారు. అట్లానే మేము ఫిబ్రవరిలో కూడా పిల్లదేవరైనా ఒకటి ఉంది మాకు ఊట్ల వాళ్ళకి, అది కూడా ఫిబ్రవరి మంత్లో పెడతాము. చాలా కాలం నుంచి అంటే సుమారుగా 16 సంవత్సరాలు పైబడి మేము ప్రతి సంవత్సరం కూడా ఊట్ల వారు అందరూ కూడా మరి ఇక్కడ సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అందరం కలిసిమెలిసి మరి ఎన్నో పనులు చేసి ఎన్నో వృత్తుల వల్ల వాళ్ళు అట్లా దూరంగా జరగడం వల్ల అందరం కలుసుకోవడం సాధ్యం పడతలేదు. ఎప్పుడు పెళ్ళిళ్ళు ఎప్పుడు లేదని పనులు ఉన్నప్పుడు మాత్రం కలుస్తున్నాం. కానీ మనం ఎవరి వ్యాపారాలు వారికి ఉంటున్నాయి, ఎవరి వృత్తులు వాళ్ళకు ఉంటున్నాయి, అనుబంధాలు తగ్గిపోతున్నాయి. మరి ఇంతకుముందు పాత రోజుల్లో ప్రతి కులానికి కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు, ఊరు మొత్తం కలిసి చేస్తున్నవాళ్ళు. ఇవాళ గ్యాప్ పెరిగిపోయింది. చిన్న పెద్ద కార్యక్రమాల నుంచి చిన్న కార్యక్రమాలకి బదలాయింపు జరిగింది. అలాగే మేము కూడా ఇక అంత పెద్ద కార్యక్రమం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఊట్ల వారి ఇంటి పేరు తరపున వరకు మేము అందరం కలిసి ఊట్ల వాళ్ళందరం కూడా మంగళగిరిలో ఉన్న ఊట్ల వారందరూ కలిసి కూడా మేము గత 16 సంవత్సరాల నుంచి అన్నదమ్ములు అందరూ కలిసి ఉండాలని అందరూ కలుసుకొని మరి ఎవరెవరు ఏ వృత్తులు చేస్తున్నారు, పరిచయాలు దూరం ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా కలిసి ఉన్నాము. మన వ్యాపారాలు ఏం చేసుకున్నాము. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎవరు సంపాదిస్తున్నారు, మరి వాళ్ళ స్థితిమంతులు వస్తున్నారు, కొంతమంది పేదవారు అవుతున్నారు. అందరిని కలుసుకుంటే ఎవరో స్థితిమంతులు ఉన్నప్పుడు కూడా మరి చిన్నవాళ్ళని కొంచెం వాళ్ళ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి తలో చేయి వేసి కింద స్థాయిలో నుంచి పైకి తీసుకురావాలి, అందరూ కలిసి ఉండాలి అన్నదమ్ముల్లాగా అనే ఉద్దేశంతో మేము అందరం కూడా మరి కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మన ఊట్ల శ్రీమన్నారాయణ గారు, అలాగే నేను, మరి ఊట్ల కుమారస్వామి గారు అందరం కూడా కలిసి, రదంగపాణి గారు అందరం కూడా కలిసి మరి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ మా యొక్క ఊట్ల వారి జాతిని అలాగే అందరం కూడా ఐక్యంగా ఉంచేందుకు కృషి చేస్తూ మరి మాఘమాసంలో ఒక కార్యక్రమం, అలాగే ఇప్పుడు కార్తీక మాసంలో ఒక కార్యక్రమం మేము మా ఊట్ల వారికి అందరూ నిర్వహిస్తూ అందరూ ఐక్యమత్యం పెంపొందిస్తూ మంగళగిరి పట్టణంలో కూడా మరి అందరితో మేము కలిసిమెలిసి ఉంటూ అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పెదవడ్డపూడి డీబీఎన్ గార్డెన్లో మంగళగిరి సీకే హైస్కూల్లో 1985-86 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల కార్తీకవన సమారాధన మహోత్సవం ఆదివారం ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగింది. రాష్ట్ర నలుమూలల్లో ఉన్న పూర్వ విద్యార్థులు ఒక చోటకు రావడంతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుని వన సమారాధనను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ కలయికను సిటీ న్యూస్తో పంచుకున్నారు. మన పూర్వ విద్యార్థుల కార్తీక సమారాధన మహోత్సవ శుభాకాంక్షలు. 1985-86 బ్యాచ్, సీకే హై స్కూల్ మంగళగిరి, 10th క్లాస్ 10వ తరగతి. మాది ఏ సెక్షన్ నుంచి ఈ సెక్షన్ దాకా ఉందండి. అన్ని సెక్షన్లు కలిపి కార్తీక సమారాధన మహోత్సవం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు 40 ఏళ్ళు దాటిపోయింది. మాకంటే ముందు సెక్షన్ వాళ్ళు, మాకంటే తర్వాత సెక్షన్ వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేమే అందరికంటే వెనకబడి ఉన్నాం. ఇది ఫస్ట్ అడుగు కింద మేము ముందు వేసాం. దీన్ని ఇలానే ప్రతి సంవత్సరం జరగాలని, జరుపుకోవాలని, అందరూ సహకరించాలని. మాది 1985-86 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం మంగళగిరి బైపాస్లోని డీబీఎన్ గార్డెన్స్లో ఇవాళ అందరం 40 సంవత్సరాల తర్వాత కలిసి చేసుకున్న పండగ ఇది. 105 మందితో గ్రూప్ క్రియేట్ అయ్యి దాదాపు 300-400 మంది క్రియేట్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి 60 మంది దాకా గ్యాదర్ అయ్యాము.
వచ్చే సంవత్సరం ఫ్యామిలీలతో మన పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకొని మన మాస్టర్స్ని కూడా పిలిచి వాళ్ళ సన్మానం చేసి మా పూర్వ విద్యార్థులందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై ఆత్మీయ అనుభూతిని పంచుకోవటం, వారి వారి యొక్క అనుభవాలను పంచుకోవటం అనేది ఒక ఆనందకరమైనటువంటి ఉద్వేగకరమైనటువంటి వాతావరణాన్ని, గుండెల నిండా ఆనందాన్ని నింపుకొని మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి చేసుకోవటానికి కారణభూతులైనటువంటి బత్తుల హరిప్రసాద్, అలాగే మన వెంకట్రావు, అలాగే మన కోలా శ్రీనివాసరావు, వీళ్ళందరిని కూడా అభినందిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా జరుపుకుంటూ స్నేహాన్ని మరింత బలపరుచుకొని కష్టంలో సుఖంలో అందరం కలిసిమెలిసి ప్రయాణం చేయాలని, ఈ జీవిత చరమాంకం వరకు కూడా ఇది కొనసాగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మేము 85-86 బ్యాచ్లో 10th క్లాసు సి సెక్షన్గా ఉండి అన్ని సెక్షన్ల నుంచి ఇక్కడ మేము గ్యాదర్ అయ్యి ఈరోజు ఒక కార్తీక వన సమారాధన చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇలాగే చేసుకోవాలని చెప్పేసి అందరూ నిశ్చయించుకున్నాము. అందరూ ఆరోగ్యాలతో అందరూ ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి అందరూ దూర ప్రాంతం నుంచి వచ్చారు. దూర ప్రాంతం చక్కగా వాళ్ళ ఇంటికి చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్తీక వన సమారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నానండి. ఇప్పట మామిడి తోటలో గౌడ కార్తీక వన సమారాధన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వి వెంకట గురుమూర్తి, ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం శేషగిరి, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు వాకా రామ్ గోపాల్ గౌడ్, నాయకులు నారాయణ, డాక్టర్ పలగాని శ్రీనివాసరావు, వాకా మాధవరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటం గ్రామంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం, అంటే కార్తీక మాసం సందర్భంగా సంఘీయులందరం కలిసి గౌడ, శెట్టి, బలిజ, ఈడిగా, సీసా, నేత ఎవరైతే మా గీత కులాలు ఉన్నారో ఈ యొక్క కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఇక్కడ మా సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మా బంధువులు, అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, వ్యవసాయదారులు అందరం కూడా ఒక పండగ వాతావరణం. అందుట్లో ఇక్కడ ఎంత చక్కగా ఈ మామిడి తోటలో బ్రహ్మాండంగా మా వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి భోజన ఏర్పాట్లు చక్కగా చేశారు. ఇవాళ ఒక్కటే మా ఉద్దేశం, ఎవరైనా ఏ సమాజమైనా ఎక్కడైతే విద్యావంతంగా జ్ఞానవంతంగా ఉంటుందో ఆ సమాజం అభివృద్ధిలో ముందుకెళ్తుంది. ఈరోజు మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం. మా సంఘీయులందరూ కూడా మా గీత కులాలకు సంబంధించిన సమాజం అంతా కూడా చదువుకుని అన్ని రంగాల్లో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము మాట్లాడాం. అదేవిధంగా ఇక్కడికి అనేక మంది విద్యావేత్తలు వచ్చారు, అనేక మంది ఉన్నత ఉద్యోగస్తులు వచ్చారు, అనేక మంది రాజకీయ నాయకులు వచ్చారు, ఇంకా వస్తూ ఉన్నారు. ఎందుకంటే మా అందరి సమూహం అందరం కలిసిమెలిసి ఐక్యతగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పి మేము ఈ రోజున ఆలోచనతో ముందుకెళ్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున మా మంగళగిరి గౌడ సంఘం ఏదైతే ఉందో వనభోజనాలతో పాటు రాబోయేటువంటి రోజుల్లో మా బిడ్డలు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో ఆ బిడ్డలకి, ఎందుకంటే గతం నుంచి చేస్తున్నారు, ఇంకా ఈసారి ఇంకా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో చదువుకున్న బిడ్డలందరూ కూడా శ్రీనివాస్ గారు కావచ్చు, తులసిదాస్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న మా సంఘం పెద్దలందరూ కూడా కలిసి రేపు స్కాలర్షిప్ కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా మాకు గీత వృత్తి నుంచి మేమందరం కూడా వచ్చాం. వాళ్ళ గీత వృత్తికి సంబంధించినటువంటి గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఒక సదస్సు పెట్టి వాళ్ళకి యొక్క సంక్షేమం కోసం కూడా మాట్లాడతాం. ఇవాళ ప్రభుత్వం కూడా ఏదైతే ఈ యొక్క గౌడ కార్పొరేషన్ చైర్మన్గా నేను ఈ గీత వృత్తికి సంబంధించి ఏదైతే నీర, తాటి బెల్లం ఉత్పత్తులు ఇవాళ, ఎందుకంటే ఇవాళ పంచదారను తగ్గించారు. అదేవిధంగా నీర అనేది తాటి చెట్టు నుంచి వచ్చేటువంటి కళ్ళు కాకుండా నీర అనేది 4 డిగ్రీల లోపు వస్తే కనుక తాటి ముంజలో నీళ్ళు లాగుంటుంది. దాంట్లో అనేక రకాలైనటువంటి పోషక విలువలు ఉంటాయి. క్యాన్సర్ కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, చాలా మంచిది. ఈ రోజున ప్రభుత్వం దాన్ని తీసుకురాబోతా ఉంది. టీ కేఫ్లు ఏ విధంగా అయితే వస్తూ ఉన్నాయో రాబోయే రోజుల్లో నీరా కేఫ్లు, తాటి బెల్లం, తాటి ఉత్పత్తులు, రకరకాల ఉత్పత్తులను తీసుకొచ్చి ఆ వృత్తిని ఇంకా బలోపేతం. అంటే ఈ వన సమారాధనకి మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాజధాని ఏరియాల నుంచి కూడా అనేక మంది గౌడ కుటుంబ సభ్యులు హాజరయ్యి మా పిల్లల భవిష్యత్తు గురించి ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఎలా మంచిగా చదువుకోవాలి, ఎలా సెట్ అవ్వాలని చెప్పి
వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవడం జరిగింది. అదేవిధంగా మా ఐకమత్యత చాటుకోవడం గురించి కూడా చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ కుటుంబ సభ్యుల నుంచి ఎవరైతే పిల్లలు మంచి చదువులు చదువుతున్నారో వాళ్ళకి ఏమైనా ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి కూడా ఆర్థిక సహకారం చేయడం జరిగింది. సో ఇద్దరికి ఒక 10,000 చొప్పున 20,000 చొప్పున డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్థిక చేయూతను ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెంచే విధంగా మా గౌడ కుటుంబ సభ్యులందరూ కూడా తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా గౌడ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం.